అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునేందుకే కేసీఆర్ మళ్లీ నీళ్ల సెంటిమెంట్ ని రెచ్చగొడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో నీళ్లు నిజాలు పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు నదీ జలాలపై రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన కల్పించారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన చర్చ జరుగుతున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా బేసిన్ మీద నిర్మించిన ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్లను వాడుకుంటుందో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక లెక్క తీసిండ్రు. ఆ లెక్క ప్రకారము 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రాజెక్టులకు, తెలంగాణలో నిర్వహించబడుతున్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, అంటే 34% తెలంగాణకి, 66% ఆంధ్రప్రదేశ్ కి. ఇక 2020లో పోయి చంద్రశేఖరరావు గారు ఇక మల్లమల్లి వచ్చేదే లేదు. ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఫైనల్ గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మల్లమల్లి వచ్చేది లేదు. ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా ఇక 512 2299 లాగా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మల్లమల్లి మమ్మల్ని విలువకరి. తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్ కు 66% కృష్ణా నదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్ గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. ఇది ఆంధ్రప్రదేశ్ అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమైతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్లీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని అబద్ధాల సంఘం ద్వారా మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.